ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఆలోగా ఎలక్షన్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆయా పార్టీల ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సీటుపై గురిపెట్టిన బీఆర్ఎస్ నేతలు లాబియింగ్ చేసుకుంటున్నారా? గులాబీ దళపతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? ఇప్పటి నుంచే ఓటర్లను కలుసుకునే పనిలో ఉన్నారా? కాంగ్రెస్ నుంచి రేస్లో ఉన్న నేతలెవరు? బీజేపీ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా టి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్నది. ఆలోగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కసరత్తు ప్రారంభించి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. దీంతో టికెట్ ఆశావహులు ఇప్పటి నుంచే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలైతే ఇప్పటి నుంచి ఆ పార్టీ బాస్ కేసీఆర్ చుట్టూ తిరుగుతూ లాబింగ్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ అధికారం పోగొట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో డకౌట్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకోవాలనే ప్లాన్లో గులాబీ దళపతి ఉన్నారట. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును గెలవటం అత్యంత అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో ఓటర్ల డేటాను సేకరించే పనిలో ఉన్నారు కారు పార్టీ నేతలు. మరోవైపు ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల జాబితాను రెడీ చేసే పనిలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ఈ ఏడాది నవంబర్ 1ని కటాఫ్ డేట్గా నిర్ణయించింది. కరీంనగర్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయన పోటీ చేయాలనుకుంటే కారు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు వినోద్ కుమార్. అలాగే సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి బీఆర్ఎస్ కు చుక్కలు చూపించారు. గులాబీ పార్టీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు అంచెల వరకు చేరుకుని ఆగిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ ఆహ్వానంతో మళ్లీ కారెక్కారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై రవీందర్ సింగ్ కన్నేశారు. అప్పుడు తనకు సీటు ఇవ్వకపోవడంతో కనీసం ఇప్పుడైనా కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని తనకు కేటాయించాలని అధిష్టానం దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో పట్టభద్రుల స్థానంపై గంపెడాసలు పెట్టుకున్నారు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు. గతంలోనే ఈ సీటు నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇతరులకు మద్దతు ఇవ్వాలని అధిష్టానం సూచించడంతో సైలెంట్ అయ్యారు. ఈసారి సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే ఇతర పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో దిగాలని శేఖర్ రావు భావిస్తున్నారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కావడంతో ప్రైవేట్ పాఠశాలల నెట్వర్క్ బాగానే ఉంటుంది. దీంతో ఈసారి ఎలాగైనా పోటీ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. మరోవైపు ప్రముఖ వైద్యుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బిఎన్ రావు కూడా పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పొలిటికల్ ఇండస్ట్రీలో 40 ఇయర్స్ సీనియారిటీ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బరిలో దిగి ఓడిపోయారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. శాసనసభ ఎన్నికల్లో జీవన్ రెడ్డిపై గెలిచిన సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు అలిగిన ఈయన్ని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించి శాంతింపచేసింది. సేవలు వాడుకుంటామని హామీ ఇచ్చింది.
ఇక బీజేపీ కూడా పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ వాటి పరిధిలోనే వస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా సాధిస్తామన్న ధీమాతో ఉంది. బలమైన అభ్యర్థిని రంగంలో దింపాలని నాయకత్వం భావిస్తోంది. ఆయా పార్టీల అధినాయకత్వాలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాయో చూడాలి మరి.